గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు నేను మీకు 9th క్లాస్లో నుంచి థర్డ్ లెసన్ అయినటువంటి బద్లేం అప్నీ సోచ్, నీ ఆలోచన విధానాన్ని మార్చుకో అనేటువంటి పాఠ్యాంశాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అందరు వినండమ్మా. నేను అంతకుముందు వీడియోలో చిత్ర కే అనుసార్ ప్రశ్న ఉద్దేశ్యం చెప్పడం జరిగింది. ఇప్పుడు పాఠ్యాంశంలో కనుక వెళ్ళినట్లయితే చూసుకోండి అందరూ కూడా. संयुक्त राष्ट्र संघ में पहली बार ऐसा हुआ, 13 वर्ष की एक लड़की ने सभी को सोचने पर मजबूर कर दिया. किसी के पास भी उनके सवालों का जवाब नहीं था. अपने सवालों से सबको सोचने पर मजबूर करने वाली उस लड़की का नाम युगरत्ना श्रीवास्तव है. भारत की इस लाडली पर सबको गर्व है. संयुक्त राष्ट्र संघ में पहली बार ऐसा हुआ, ఐక్యరాజ్య సమితిలో మొట్టమొదటిసారి ఈ విధంగా జరిగింది. ఏమని జరిగింది? 13 वर्ष की एक लड़की ने सभी को सोचने पर मजबूर कर दिया. 13 సంవత్సరాలు కలిగినటువంటి ఒక అమ్మాయి అందరినీ ఆలోచించే విధంగా చేసింది. కిసీ కే పాస్ ఉస్కే సవాలోं का జవాబ్ నహీ తా. ఎవరి దగ్గర కూడా ఆమె అడిగినటువంటి ప్రశ్నలకి జవాబు లేదు. अपने सवालों से सबको सोचने पर मजबूर करने वाली उस लड़की का नाम युगरत्ना श्रीवास्तव है. తను అడిగినటువంటి ప్రశ్నల ద్వారా అందరినీ ఆలోచింపజేసినటువంటి ఆ అమ్మాయి పేరు యుగరత్న శ్రీవాత్సవ్. భారత్ కి ఇస్ లాడ్లీ పర్ సబ్కో గర్వ హై. మన భారత మాత ముద్దు బిడ్డ అయినటువంటి ఆ అమ్మాయి అంటే అందరికీ గర్వమే. ఆ అమ్మాయిని చూస్తే అందరికీ గర్వమే. सितंबर 2009 में संयुक्त राष्ट्र संघ में युगरत्ना श्रीवास्तव ने भाषण देते हुए इस तरह कहा, हिमालय पिघलता जा रहा है. సెప్టెంబర్ 2009 సంవత్సరంలో ఐక్యరాజ్య సమితిలో యుగరత్న శ్రీవాస్తవ్ ఉపన్యసిస్తూ ఈ విధంగా అందనమాట, హిమాలయాలు కరిగిపోతున్నాయి. ध्रुवीय बालू मरते जा रहे हैं. ध्रुव एलुगुबंట్లు చనిపోతున్నాయి. हर 5 में से 2 व्यक्तियों को पीने का साफ पानी नहीं मिलता है. ప్రతి 5 మందిలో ఇద్దరికి కనీసం మంచినీరు కూడా దొరకడం లేదు. आज हम उन पेड़ पौधों को कोने के కాగర్ पर है जो लुप्त होते जा रहे हैं. మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు? ఆ చెట్లను నరికి వేస్తూ ఉన్నాము. ఆ చెట్లను నరికి వేస్తూ ఉండడం వల్ల మనము ఆ ఖనిజ సంపదని, మనము వృక్ష సంపదని మనము కోల్పోతున్నాము. ప్రశాంత్ మహాసాగర్ కే పానీ కా స్తర్ బఢతా హీ జా రహా హై. ప్రశాంత మహాసాగరం, ఆ సముద్రం యొక్క ప్రశాంతత అనేటువంటిది కోల్పోయి దాని యొక్క నీటి మట్టం అనేటువంటిది పెరిగిపోతూ ఉంది. क्या हम अपने भविष्य की पीढ़ी को यही देने जा रहे हैं. ఏమి మనము మన భావితరాల వాళ్ళకి ఇదే వదలుచుకున్నామా? బిల్కుల్ నహీ, ఖచ్చితంగా కాదు. हमारे पूर्वजों ने हमें स्वच्छ और स्वस्थ ग्रह दिया था और हम क्या कर रहे हैं. మన పూర్వీకులు మనకి స్వచ్ఛమైనటువంటి గాలిని, ఆరోగ్యవంతమైనటువంటి భూగ్రహాన్ని మనకు ఇవ్వడం జరిగింది. हम अपने भविष्य की पीढ़ी को प्रदूषित और बिगड़ी हुई धरती देने जा रहे हैं. మన భావి తరాల వాళ్ళకి, మన ముందు తరాల వాళ్ళకి మనము కలుషితమైనటువంటి, బాగా సమస్యలతో కూడినటువంటి భూమిని వారికి మనం ఇస్తున్నాము. क्या ऐसा करना ठीक है? सोचो, ध्यान लगाकर सोचो. మన ఆ విధంగా చేయడం సరైన పద్ధత? ఆలోచించండి, ఒకసారి మనసు పెట్టి శ్రద్ధగా ఆలోచించండి. आदरणीय सभाजनों, अब समय आ गया है कि हम कुछ कदम उठाएं. గౌరవనీయులైనటువంటి సభాసదులారా, ఇప్పుడు మనము ఆలోచించవలసినటువంటి సమయం వచ్చింది. మనము ఏదో ఒక నిర్ణయం తీసుకొని తొలి అడుగు వేయాల్సినటువంటి సమయం వచ్చింది. हमें अपने धरती बचानी होगी, अपने लिए ही नहीं बल्कि भविष्य के लिए भी. మనము మన యొక్క భూమిని కాపాడుకోవాల్సింది మన కోసమే కాదు, మన యొక్క భావితరాల వాళ్ళ కోసం కూడా మనము ఈ భూమిని కాపాడుకోవాలి.
यह काम यहाँ नहीं होगा तो कहाँ होगा, अब नहीं होगा तो కబ్ होगा, हम नहीं करेंगे तो కౌన్ కరేగా. ఇప్పుడు ఈ పని మనం చేయలేకపోతే ఎవరు చేస్తారు, అది ఇప్పుడు కాకపోతే మరి ఎప్పుడు అవుతుంది, మనం చేయలేకపోతే ఎవరు చేస్తారు అని చెప్పి అమ్మాయి ప్రశ్నిస్తుంది. हमारा आपसे निवेदन है कि आप हमारी आवाज़ सुनें. भविष्य के लिए मजबूत इरादों की ज़रूरत है, मजबूत నేతృత్వ की ज़रूरत है. మీరందరూ కూడా నా మాటల్ని శ్రద్ధగా వినండి. మనకి ఒక పటిష్టమైనటువంటి నాయకత్వం కావాలి. మనము ఎట్లా మన యొక్క భావితరాల కోసం గట్టి నిర్ణయాలు తీసుకోవాలి, మరియు పటిష్టమైనటువంటి నాయకత్వం కూడా మనకి కావాలి. हाईटेक समाज बना लेने या बैंकों में करोड़ों रुपये जमा करने से हम अपनी धरती नहीं बचा सकते. హైటెక్ సమాజాన్ని నిర్మించుకోవడం వల్ల, బ్యాంకుల్లో కోట్లాది రూపాయలు పోగు చేయడం వల్ల కానీ మనం మన భూమిని రక్షించుకోలేము. यहाँ हम पर्यावरण की समस्या सुलझने के लिए ही एकत्रित नहीं हुई, बल्कि लोगों की सोच बदलने के लिए भी एकत्रित हुए है. మనము ఇక్కడ కేవలం పర్యావరణ సమస్యని పరిష్కరించుకోవడం కోసమే ఇక్కడికి మనము రాలేదు, మనము ప్రజల యొక్క ఆలోచన విధానాన్ని మార్చడానికి కూడా మనము ఇక్కడ వచ్చాము. अब हर बालक को पर्यावरण की शिक्षा के प्रति जागरूक करना होगा. ఇప్పుడు మనము ప్రతి పిల్లవాడిని కూడా పర్యావరణాన్ని కాపాడడానికి అతన్ని అలర్ట్ చేయాలి, అతన్ని సన్నద్ధం చేయాలి. हर कक्षा की किताबों में पर्यावरण के पाठ अवश्य होने चाहिए. ప్రతి తరగతిలో కూడా పర్యావరణానికి సంబంధించినటువంటి తరగతులు అనేటువంటివి, లెసన్స్ అనేటువంటివి ఉండాలి ఖచ్చితంగా. विकास को रोकने के लिए मैं नहीं कहती, मैं यह कहना चाहती हूँ जैव मित्र तकनीकों में बढ़ोतरी होनी चाहिए जो सस्ती और अच्छी हो. ऐसे संसाधनों का उपयोग होना चाहिए जो पुनः प्राप्त किए जा सकते हैं. నేను అభివృద్ధిని ఆపమని చెప్పడం లేదు. నేను చెప్పదలుచుకుంది ఏంటి అంటే, అభివృద్ధి అనేటువంటిది ఒక జీవ పద్ధతుల్లో జరగాల్సిందే తప్ప జీవ సహాయ పద్ధతుల్లో జరగాలి. కానీ అది ఎట్లా ఉండాలి అంటే, మనకి ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండేటట్టుగా, అతి తక్కువ ధరతో అది బాగుపడేటట్టుగా జరగాలి. అంతే తప్ప అభివృద్ధికి ఆటంకం కలిగించే విధంగా ఉండకూడదు. ఇంకా ఏమని చెప్తున్నాడు, जो सस्ते और अच्छे हो ऐसे संसाधनों का उपयोग होना चाहिए, पुनः प्राप्त किए जा सकते हैं. మనకి అభివృద్ధికి ఉపయోగపడేటటువంటి ఇవి ఎట్లా ఉండాలి అంటే, చాలా తక్కువ ధరకి వచ్చేటట్టుగాను, తర్వాత మళ్ళీ మంచిగాను ఉండేటట్టుగా ఉండాలి. ఇవి ఐసే సంసాధనం కా ఉపయోగ హోనా చాహియే, పునః ప్రాప్తి కియే జా సక్తే హై. మనం ఎటువంటి వాటిని ఉపయోగించాలంటే, తిరిగి మళ్ళీ వాటిని పొందగలిగే విధంగా, మనము వాటిని తిరిగి మళ్ళీ అవసరానికి అనుగుణంగా ఉపయోగించుకునే విధంగా ఉండేటువంటి సాధనాలనే మనము ఉపయోగించాలి. మై దునియా కే సభీ నేతాओं से दो प्रश्न पूछना चाहती हूँ. నేను ఈ ప్రపంచంలో ఉండేటువంటి నాయకులందరినీ కూడా రెండు ప్రశ్నలు అడగదలుచుకున్నాను. ఏమని, क्या पर्यावरणीय समस्याओं की पहचान किसी भौगोलिक, राजनैतिक सीमाओं और आयु समूहों के दायरे में होती है. ఏంటి ఈ వాతావరణ సమస్య అనేటువంటిది ఏ ప్రాంతానికి చెందినది కాదు, ఏ రాజకీయ పార్టీకి చెందినటువంటిది కాదు. मेरा उत्तर निश्चित तौर पर नहीं है, इसलिए तो संयुक्त राष्ट्र संघ है. वे ऐसे मुद्दों पर एक दूसरे से बातचीत करवाए. इस बातचीत में बच्चों और युवकों की आवाज़ भी शामिल की जाए. మనకి ఇక్కడ ఏమని చెప్పదలుచుకున్నానంటే, ఈ పర్యావరణం యొక్క ఇబ్బంది అనేటువంటిది, వాతావరణ ఇబ్బందుల యొక్క గుర్తింపు అనేటువంటిది ఏ భౌగోళికానికి మరియు ఏ రాజకీయ పార్టీకి చెందినటువంటిది కాదు. ఇది ఎటువంటి ఎవరి యొక్క పరిధిలోనూ, ఎవరి యొక్క అందుబాటులోనూ లేదు. ఇది కాపాడడానికి ఐక్యరాజ్య సమితి అనేటువంటిది ఉంది. అది ఇటువంటి విషయాల్ని ఒకరితో ఒకరు మాట్లాడుకొని చర్చ చేయాలి. ఈ చర్చల్లో
అంటే ఈ పర్యావరణాన్ని కాపాడడానికి ఇది మా పార్టీకి సంబంధించింది, ఇది ఈ ప్రాంతానికి సంబంధించింది అని ఆలోచించకుండా ఇది అందరూ కూర్చొని మాట్లాడి చర్చించుకోవాల్సినటువంటి విషయం ఇది. మరి ఈ చర్చల్లో పిల్లల్ని యువకుల్ని కూడా కలుపుకొని వెళ్ళాలి. తర్వాత यदि राष्ट्र की सुरक्षा, शांति और आर्थिक विकास ही आपके लिए जरूरी है तो पर्यावरण बदलाव जरूरी मुद्दा क्यों नहीं होना चाहिए। मैं आशा करती हूँ कि संयुक्त राष्ट्र संघ मानवीय दृष्टिकोणों से सोचेगा, पुरानी बातों को बुलाकर नए कदम उठाएगा। अब हमारे हाथ में केवल वर्तमान और भविष्य है। अब हमें कुछ ऐसा करना होगा जिससे भविष्य का संरक्षण हो। ఇక్కడ ఏమని చెప్తున్నారంటే మన యొక్క దేశపు యొక్క సురక్ష, శాంతి, ఆర్థికాభివృద్ధి మీకు గనక అవసరమైతే వాతావరణ మార్పు అనేటువంటి తప్పనిసరి విషయం, అంటే పర్యావరణాన్ని రక్షించుకోవడం అనేటువంటిది అంశము తప్పనిసరి విషయం ఎందుకు కాకూడదు. ఈ ఐక్యరాజ్య సమితి అనేటువంటిది మానవీయ దృష్టితో ఆలోచిస్తుంది అని, పాత విషయాలని మరిచిపోయి కొత్త అడుగులు వేస్తుందని నేను ఆశిస్తున్నాను. ఇప్పుడు మన చేతిలో కేవలము వర్తమానం ఉంది, భవిష్యత్తు ఉన్నాయి. ఇప్పుడు మనము భవిష్యత్తు సంరక్షణ జరిగేటట్టుగా చేయాలి, మన భవిష్యత్తుని మనం కాపాడుకోవాలి. आदरणीय नेतागण, जब आप कोई नीति बनाए तो हम नादान बच्चों और लुप्त होते जानवरों के बारे में भी సోచెం. మీరు ఏవైనా సరే కొన్ని పథకాలు, కొన్ని పనులు చేసినట్లయితే వాటిలో మాలాంటి అమాయకపు పిల్లలు మరియు ఆ మూగ జంతువులు నష్టపోకుండా ఉండేటట్టుగా ఆలోచించండి. మా గురించి కూడా మీరు పట్టించుకోండి. महात्मा गांधी ने कहा था, धरती के पास सभी की आवश्यकताओं की पूर्ति करने की क्षमता है, కిసీ కే లాలచ్కి నహి. మహాత్మా గాంధీ గారు ఏమని చెప్పారంటే ఈ భూమి మీద అందరికీ సరిపడా వనరులు అనేటువంటివి ఉన్నాయి, కానీ ఎవరి దురాశకి సంబంధించినంత లేదు. అంటే ఇక్కడ ప్రతి ఒక్కరికి సరిపడినంత సంపద, ప్రతి ఒక్కరి అవసరాలు తీర్చగలిగినటువంటి శక్తి ఈ ప్రకృతిలో ఉంది. కానీ ఇక్కడ ఏ ఒక్కరి యొక్క దురాశకి మాత్రము కాదు. किसी के लालच की नहीं. पक्षी आसमान में उड़ता है, मछली पानी में तैरती है, चीता तेजी से दौड़ता है, लेकिन ईश्वर ने हमें वरदान के रूप में सोचने के लिए बुद्धि दी है. మనకి ఇక్కడ పక్షులు ఆకాశంలో ఎగురుతాయి, చేప నీటిలో ఈదుతుంది, చిరుత వేగంగా పరిగెడుతుంది. కానీ భగవంతుడు మనకి వరము రూపంలో మనకి ఆలోచన జ్ఞానాన్ని ఇచ్చాడు. इससे हमें परिवर्तन और सुधार दोनों ला सकते हैं. వీటి వల్ల మనము మార్పుని మరియు అభివృద్ధిని తీసుకురాగలుగుతాము. चलो अब हम आगे बढ़ें, अपनी मातृभूमि का बचा लो, अपने घर को बचा लें, अपनी धरती को बचा लें. ధన్యవాద్. పదండి మన యొక్క మాతృదేశాన్ని కాపాడుకుందాము, మన యొక్క జన్మభూమిని కాపాడుకుందాము, మన యొక్క ఇంటిని కాపాడుకుందాము, మన యొక్క భూమిని మనము కాపాడుకుందాము. ఇది మనకి ఐక్యరాజ్య సమితిలో 13 సంవత్సరాలు కలిగినటువంటి యుగరత్న శ్రీవాత్సవ్ మాట్లాడినటువంటి మాటలు. దాన్ని మనకి ఇక్కడ పాఠ్యాంశంగా ఇవ్వడం జరిగింది. ఎందుకు దీన్ని మనకి పాఠ్యాంశంగా ఇచ్చారు అంటే నేను అంతకుముందు వీడియోలో కూడా మీకు చెప్పాను, మనకి వాతావరణం, ఈ పర్యావరణంలో కాలుష్యం అనేటువంటిది ఏర్పడుతుంది. దానివల్ల మనము అనేక రకాలైనటువంటి రోగాల బారిన పడుతూ ఉన్నాము, అనేక నష్టాలని, కష్టాలని అనుభవిస్తూ ఉన్నాము. అలా జరగకుండా ఉండాలి అంటే, మన యొక్క తరాలు బాగుండాలి, మన ముందు తరాలు బాగుండాలి అంటే మనందరం కూడా పర్యావరణాన్ని కాపాడే విధంగా అడుగులు వేయాలి అనే ఉద్దేశంతో ఈ పాఠ్యాంశాన్ని మనకి పెట్టడం జరిగింది. సరే, ఇప్పుడు అందరూ కూడా అర్థగ్రాహ్యత ప్రతిక్రియ చూసుకోండమ్మా. అర్థగ్రాహ్యత ప్రతిక్రియ. సంయుక్త రాష్ట్ర సంఘ కే బారే మే బతాయే. ఐక్యరాజ్య సమితి గురించి తెలియచేయండి. विश्व शांति के लिए की गई खोज के फलस्वरूप अक्टूबर 1945 में संयुक्त राष्ट्र संघ की स्थापना अमेरिका के टेक्सास में हुई. इस संघ की स्थापना का मुख्य उद्देश्य यह रहा कि राष्ट्रों के मध्य युद्धों की रोक हो, उनके मध्य स्थित संघर्ष का निपटारा शांति युक्त प्रस्ताव द्वारा पूर्ण हो,
अनुवर्ती पीढ़ी को युद्ध जैसी महाविपत्ति से सुरक्षित रखना है। मानवीय अधिकारों में, प्रतिष्ठा में, मानव की योग्यता में, स्त्री पुरुष के समान अधिकारों में, छोटे बड़े राष्ट्रों में पुनः दृढ़तापूर्वक विश्वास रखना है। अंतर्राष्ट्रीय कानून के प्रयोग के माध्यम से न्याय का विकास करना, सामाजिक विकास और एक अच्छे जीवन स्तर का विकास करना है। यह है इस संघ की प्रमुख आकांक्षाएं। మనకి ఐక్యరాజ్య సమితి గురించి తెలియచేయండి అన్నప్పుడు ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు అంటే విశ్వశాంతి के लिए की गई खोज के फलस्वरूप अक्टूबर 1945 में संयुक्त राष्ट्र संघ की स्थापना अमेरिका के टेक्सास में हुई। విశ్వ శాంతి కొరకై ఐక్యరాజ్య సమితిని 1945 అక్టోబర్లో అమెరికాలోని టెక్సాస్లో స్థాపించడం జరిగింది। इस संघ की स्थापना का मुख्य उद्देश्य यह रहा कि राष्ट्रों के मध्य युद्धों की रोक हो। దీనిని ఐక్యరాజ్య సమితిని స్థాపించడం యొక్క ముఖ్య ఉద్దేశము దేశాల మధ్య యుద్ధాన్ని నివారించడమే, యుద్ధాలని ఆపడమే। उनके मध्य स्थित संघर्ष का निपटारा शांतियुक्त प्रस्ताव द्वारा पूर्ण हो। మనము వాళ్ళ మధ్య ఉన్నటువంటి ఆ భేదాభిప్రాయాన్ని, యుద్ధ వాతావరణాన్ని శాంతియుత వాతావరణంగా మార్చడమే। अनुवर्ती पीढ़ी को युद्ध जैसा महाविपत्ति से सुरक्षित रखना है। ప్రజలందరినీ కూడా యుద్ధ వాతావరణం నుంచి సురక్షితంగా ఉంచేటట్టు చూడడము। मानवीय अधिकारों में, प्रतिष्ठा में, मानव की योग्यता में, स्त्री पुरुष के समान अधिकारियों में, छोटे बड़े राष्ट्रों में पुनः दृढ़तापूर्वक विश्वास रखना है। మనకి ఇవి ఏం హక్కుల్ని, ఏ వేటిని కాపాడుతుందంటే మానవుని యొక్క అధికారాల్లో కానీ, స్త్రీ పురుష సమానాధికారంలో కానీ, చిన్న పెద్ద దేశాల మధ్య దృఢమైనటువంటి విశ్వాసాన్ని ఉంచడంలో కానీ, అంతర్జాతీయ న్యాయశాస్త్ర చట్టం ప్రకారము మనకి ఐక్యరాజ్య సమితి అనేటువంటి సమన్యాయ పరిపాలన చేయాల్సి ఉంటుంది। తర్వాత अंतर्राष्ट्रीय कानून के प्रयोग के माध्यम से न्याय का विकास करना, सामाजिक विकास और एक अच्छे जीवन स्तर का विकास करना है। यह है इस संघर्ष की प्रमुख आकांक्षाएं। మనకి అంతర్జాతీయ న్యాయశాస్త్ర చట్టం ప్రకారం సమన్యాయ పరిపాలన చేస్తూ సామాజిక వికాసం, తద్వారా మంచి జీవిత వికాసాన్ని పొందించడమే ఈ ఐక్యరాజ్య సమితి యొక్క ముఖ్య ఉద్దేశాలు। ఓకేమ్మా, ఇది అర్థగ్రహత ప్రతిక్రియ। ఇప్పుడు సెకండ్ వన్ చూసుకోండి। యుగరత్న के सवालों के बारे में अपने विचार बताइए। యుగరత్న ఐక్యరాజ్య సమితిలో అడిగినటువంటి ప్రశ్నల గురించి మీ యొక్క అభిప్రాయాన్ని తెలియచేయండి అంటున్నాడు। చూడండి, भारत की लाडली 13 साल की युगरत्ना श्रीवास्तव ने संयुक्त राष्ट्र संघ में भाषण दिया। इसमें उसने मानव की अज्ञानता से धरती पर और प्रकृति में बनी हुई नाशकारी हालतों का वर्णन किया। ज्ञानी मानव को जागरूक करने उसने कुछ प्रभावशाली और कर्तव्य समझने वाले प्रश्न पूछे। ये प्रश्न सचमुच महान है। हम मानवों को इनके बारे में तुरंत सोचना है। ये प्रश्न हमारी सच्ची जिम्मेदारियों को याद दिलाने वाले हैं। अगर अब भी हम नहीं जागेंगे तो हमारी भावी संतान सुखमय जीवन नहीं बिता सकेगी। धरती पर उनका जीना दुर्भर हो जाएगा। उनको अनेक कष्टों का सामना करना होगा। इस तरह प्रभावोत्पादक प्रश्न पूछकर युगरत्न ने हमारी आंखें खोल दी। ఇక్కడ మనకి ఏమని ప్రశ్నలు అడిగింది అంటే, भारत की लाडली 13 साल की युगरत्ना श्रीवास्तव ने संयुक्त राष्ट्र संघ में भाषण दिया। మన భారతదేశపు ముద్దు బిడ్డ అయినటువంటి 13 సంవత్సరాల వయసు కలిగినటువంటి యుగరత్న శ్రీవాత్సవ ఐక్యరాజ్య సమితిలో ఈ విధంగా ఉపన్యాసాన్ని ఇచ్చింది। इसमें उसने मानव की अज्ञानता से धरती पर और प्रकृति में बनी हुई नाशकारी हालतों का वर्णन किया। ఇందులో ఆమె మానవుని యొక్క అజ్ఞానం వల్ల భూమి మీద మరియు ప్రకృతిలో జరిగేటువంటి వినాశకరమైనటువంటి పరిస్థితుల్ని వర్ణించింది।
ज्ञानी मानव को जागरूक करने उसने कुछ प्रभावशाली और कर्तव्य समझने वाले ప్రశ్న పూచే. మనకి జ్ఞానం కలిగినటువంటి మానవుని జాగరూకపరచుటకై మరియు ఆమె కొన్ని ప్రభావవంతమైనటువంటి కర్తవ్య బోధ చేసేటటువంటి కొన్ని ప్రశ్నలని మనకి ఐక్యరాజ్య సమితిలో అడిగిందనమాట. ఏ ప్రశ్న సచ్ముచ్ మహాన్ హై, ఇవి చాలా గొప్పవి. हम మానవం को इनके बारे में तुरंत सोचना है, మన మనుషులందరూ కూడా ఆ ప్రశ్నల గురించి ఆలోచించాలి. ఏ ప్రశ్న हमारी सच्ची जिम्मेदारियों को याद दिलाने वाले है, ఇది మన యొక్క బాధ్యతని నిజంగా గుర్తు చేసేటటువంటివి, వీటిని ఆలోచింపజేసేటటువంటివి. हम मानवों को इनके बारे में तुरंत सोचना है, ये प्रश्न हमारी सच्ची जिम्मेदारियों को याद दिलाने वाले हैं. अगर अब भी हम नहीं जागेंगे तो हमारी भावी संतान सुखमय जीवन नहीं बिता सकेंगी. మనము మన యొక్క కర్తవ్యాన్ని మనం గనక గుర్తుపట్టలేకపోతే, ఇప్పటికీ మనము దాని చైతన్యం మనలో రాకపోయినట్లయితే మన యొక్క భావి తరాలైనటువంటి మన యొక్క ముందు తరాలు, మన యొక్క సంతానము సుఖవంతమైనటువంటి జీవితాన్ని గడపలేరు. उनको अनेक कष्टों का सामना, धरती पर उनका जीना दुर्भर हो जाएगा, उनको अनेक कष्टों का सामना करना होगा. इस तरह प्रभावोत्पादक प्रश्न पूछकर युगरत्ना ने हमारी आंखें खोल दी. మనకి మనం గనక ఈ పర్యావరణాన్ని కాపాడకపోయినట్లయితే మన యొక్క భావితరాలు ఈ భూమి మీద బతకడమే కష్టమైపోతుంది. వాళ్ళు అనేక కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇటువంటి మన ప్రభావవంతమైనటువంటి ప్రశ్నలు అడగడం వల్ల ఆమె మన యొక్క కళ్ళని తెరిపించింది, మనలో ఆలోచనని కలిగించింది. ఓకేమ్మా, ఇది అర్థగ్రాహ్యత ప్రతిక్రియ. ఓకేమ్మా, ఇది నెక్స్ట్ ఇందులోనే ఈ రోమన్ చూసుకోండమ్మా. ఈ రోమన్ చూడండి. ఈ రోమన్ చూసుకున్నట్లయితే पर्यावरण को बिगड़ने से क्या हानि होती है, పర్యావరణము నాశనం కావటం వల్ల మనకి కలిగేటువంటి నష్టం ఏంటి? पर्यावरण हमारा रक्षा कवच है, इसे साफ और स्वच्छ बनाए रखना सबका परम कर्तव्य है. अगर ऐसा ना हो तो पर्यावरण बिगड़ जाएगा, इससे अनेक हानियां हो सकती है. मुख्य रूप से प्राणी मात्र के लिए आवश्यक ऑक्सीजन की मात्रा कम हो जाएगी, स्वच्छ पानी का मिलना मुश्किल हो जाएगा, ऋतुओं के आगमन में बदलाव आ जाएगा, वर्षा भी ठीक समय पर नहीं होगी तो भी अतिवृष्टि और अनावृष्टि बनी रहेगी. अनेक हानिकारक कीटाणुओं की पैदाइश होगी, अनेक प्रकार की बीमारियों के शिकार होंगे, भूमंडल पर समस्त प्राणी जगत का सर्वनाश होगा. మనకి వాతావరణం కలుషితం చెందడం వల్ల కలిగేటువంటి నష్టాలు ఏంటి అంటే, పర్యావరణ హమారా రక్షా కవచ హై, వాతావరణము పర్యావరణం అనేటువంటిది మనకి రక్షణ కవచము. ఇసే సాఫ్ ఔర్ స్వచ్ఛ బనాయే రఖనా సబ్కా పరమ కర్తవ్య హై, దీనిని శుభ్రంగా మరియు స్వచ్ఛంగా ఉంచుకోవడం మనందరి యొక్క కర్తవ్యము. అగర్ ఐసా నా హో తో పర్యావరణ బిగడ్ జాయేగా, ఒకవేళ మనం ఆ విధంగా చేయలేకపోతే వాతావరణమే నాశనం అయిపోతుంది. ఇస్సే అనేక హానియాం హో సక్తి హై, దీనివల్ల అనేక నష్టాలు కలుగుతాయి. ముఖ్య రూప్ సే ప్రాణి మాత్ర కే లియే ఆవశ్యక ఆక్సిజన్ కి మాత్ర కమ్ హో జాయేగి, ముఖ్యంగా ప్రాణులందరికీ అవసరమైనటువంటి ఆక్సిజన్ తగ్గిపోతుంది. స్వచ్ఛ పానీ కా మిల్నా ముష్కిల్ హో జాయేగా, మనకి స్వచ్ఛమైనటువంటి నీరు దొరకడం అనేటువంటిది కష్టమైపోతుంది. ఋతువుం కే ఆగమన్ మే బదలావ్ ఆ జాయేగా, ఋతువులు మారుతూ ఉంటాయి. సరైన సమయానికి వర్షాలు పడడం కానీ, ఎండలు రావడం కానీ, చలి ఆకులు రావడం, ఇలాంటి ఋతువులన్నీ కూడా మనకి మారిపోతూ ఉంటాయి. వర్షా భీ ఠీక్ సమయ పర్ నహీ హోగి, వర్షాలు కూడా సరైన సమయానికి పడవు. హోగి తో భీ అతివృష్టి ఔర్ అనావృష్టి బని रहेगी, కురిస్తే ఎక్కువగా కురుస్తాయి, లేకపోతే అసలు కురవు. అనేక హానికారక కీటాణువుకి పైదాయిష్ హోగి, అనేక హానికరమైనటువంటి
कीटाणुओं की पैदाश होगी, క్రిమి కీటకాలైనటువంటివి పుడతాయి, వైరస్లు పుడతాయి, అనేక प्रकार की बीमारियों की शिकार होंगे, అనేక రకాలైనటువంటి రోగాలు వస్తాయి, భూమండల్ పర్ సమస్త ప్రాణి జగత్ కా సర్వనాశ హోగా, భూమండలం మీద ఉన్నటువంటి అన్ని ప్రాణులు కూడా నాశనం అయిపోతాయి. కాబట్టి మనము వాతావరణాన్ని కాపాడుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకోండి అమ్మా. पर्यावरण संरक्षण में हम क्या योगदान दे सकते हैं? మరి ఆ వాతావరణాన్ని కలుషితం కాకుండా దాన్ని కాపాడుకోవడంలో మన యొక్క సహకారం ఎట్లా ఉండాలి, మనం ఎటువంటి సహకారాన్ని అందించాలి? पर्यावरण का संरक्षण आज एक खास विषय है. इनके संरक्षण में हमें निम्न विषयों पर ध्यान देना आवश्यक है. गंदगी को ना फैलाकर साफ रखने में सहयोग देना है. कूड़ा कचरा नदी नालों में ना बहाएं. वाहनों के भीषण शोर और धुएं के कम करना है. भूमि जल और वायु को शुद्ध रखना है. खासकर अधिक से अधिक पेड़ पौधों को लगाकर उनका संरक्षण करना है. जंगलों का नाश नहीं करना है. पशु पक्षियों का संरक्षण भी करना है. మనము పర్యావరణాన్ని రక్షించడానికి చేయవలసినటువంటి పనులు ఏంటి అంటే, పర్యావరణ కా సంరక్షణ ఆజ్ ఏక్ ఖాస్ విషయ హై. మనము వాతావరణాన్ని, పర్యావరణాన్ని కాపాడుకోవడం ఇప్పుడు మనకి అతిపెద్ద విషయము, ముఖ్య విషయము. इसके संरक्षण में हमें निम्न विषयों पर ध्यान देना आवश्यक है. దీన్ని మనం కాపాడుకోవడానికి ఈ విషయాల్ని పాటించాలి. గందगी को ना फैलाकर साफ रखने में सहयोग देना है. మురికిని, చెత్త చెదారాన్ని ఎక్కడ పడితే అక్కడ వ్యాపింప చేయకుండా శుభ్రతని పాటించాలి. కూడా కచరా నదీ నాలో మే నా బహాయిం. చెత్త చెదారాన్ని నదుల్లోనూ కాలువల్లోనూ కలవకుండా చూసుకోవాలి, వాటిలో పడవేయకూడదు. వాహనం కే భీషణ శోర్ ఔర్ ధుయే కో కమ్ కర్నా హై. వాహనాల నుంచి వచ్చేటువంటి భయంకరమైనటువంటి ధ్వనులని, పొగని మనము తగ్గించాలి. భూమి జల్ ఔర్ వాయు కో శుద్ధ రఖనా హై. భూమిని, నీటిని, గాలిని మనము పరిశుభ్రంగా ఉంచుకోవాలి. खासकर अधिक से अधिक पेड़ पौधे को लगाकर उनका संरक्षण करना है. ముఖ్యంగా చెట్లను ఎక్కువగా నాటి వాటిని మనము కాపాడుకోవాలి. జంగలంకో నాశ్ నహీ కర్నా హై. అడవుల్ని నరకకూడదు, నాశనం చేయకూడదు. పశు పక్షియోంకి సంరక్షణ भी करना है. పశు పక్షాలను కూడా జాగ్రత్తగా సంరక్షించుకోవాలి. ఓకేమ్మా, నేను ఈ వీడియోలో మీకు బదలేం అప్ని సోచ్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. తర్వాత అర్థగ్రహత ప్రతిక్రియ మరియు ఈ రోమన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఓకేమ్మా, వీటిని అందరూ నేర్చుకోండి. ఓకే.